నమస్తే పబ్లిక్, అందరూ మంచిగున్నారా? సిటీ మర్జూసిటోళ్ళ కోసం మంచి మంచి వార్తలు పట్టుకొచ్చిన కాబట్టి మన ఛానల్ మారోకుండా వార్తలు పురాగా వచ్చేదాకా చూస్తూనే ఉంటుంది. సరే మరిగా వార్తలు స్టార్ట్ చేసే కంటే ముందుగల్లా కొన్ని హెడ్లైన్స్ ఉన్నాయి, వీటితోనే శురు చేద్దాం. చలో హెడ్లైన్స్. ఇది కాంగ్రెస్ తెచ్చిన కర్వాని కేటీఆర్ అయ్యిండు ఫైరు. సర్కారు మొద్దు నిద్ర వదిలించినందుకే రైతు దీక్షలు అన్నాడు హరీష్ రావు. ఏపీ కాంగ్రెస్ లో పెరుగుతున్నాయి వలసలు. టికెట్ ఇస్తామని పిలిచి షర్మిలక్క కప్పుతున్నది కండువాలు. పిల్లగాళ్ళతోని కేటీఆర్ షటిల్ ఆడిండు గల్లీలా. ఇలా ఆటను చూసి యాదికి తెచ్చుకున్నాడు కావచ్చు చిన్ననాటి రోజులా. అమ్మా తాతలను విమానంలో ఎక్కించుకుపోయిండు పైలటు. ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టే వరకు అయ్యింది హైలైటు. రైతుల కష్టాలు తలుచుకొని బాధపడుతున్న గంగులు. పంటలు ఎండిపోయి తిప్పలు పడుతున్న రైతులను పరామర్శించి వాళ్ళ లోపల భరోసా నింపేందుకు మాజీ సీఎం కేసీఆర్ ఓ దిక్కు జిల్లాల పర్యటన చేస్తున్నాడు కదా. ఇటు రైతులను ఆదుకోవాలని కారు పార్టీ లీడర్లు నిరసనలు కూడా చేస్తున్నారు. అట్లా ఇలా రైతు దీక్ష పేరుతోని బీఆర్ఎస్ పార్టీ లీడర్లు అన్ని జిల్లాల ఆందోళనలు చేసిర్రు. మరి ఆ ముచ్చట్ల మీద ఓ నజరిద్దాం పాండ్రి. అన్నదాతలకు మద్దతుగా రాష్ట్రంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అందరూ నిరసన కార్యక్రమాలు చేయాలని చెప్పి మాజీ సీఎం కేసీఆర్ మొన్నట్ల నల్గొండకు పోయినప్పుడు పిలిపించిండు కదా. ఇక ఆ పిలుపు మేరకు ఇలా గులాబీ దళం మొత్తం నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నది. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన రైతు దీక్షలో పాల్గొన్న కేటీఆర్ కాంగ్రెస్ సర్కార్ను గట్టిగానే ఆర్చుకున్నాడు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 4 నెలల్లోనే రైతులకు ఇలాంటి దుస్థితి రావడానికి సీఎం రేవంత్ రెడ్డి సర్కారే కారణమని ఫైర్ అయ్యిండు. కాంగ్రెస్ హామీలు నమ్మి ప్రజలు మోసపోయినరన్న కేటీఆర్ పాలిచ్చే బర్రెను పంపించి దున్నపోతును తెచ్చుకున్నామని ప్రజలు ఆవేదన చెందుతున్నారని అన్నాడు. వర్షాలు పడి పంటలన్నీ మునిగిపోయాయని మంత్రి శ్రీధర్ బాబు గగ్గోలు పెట్టిండు. ఇప్పుడు వర్షాలు పడలేదని శ్రీధర్ బాబు అంటున్నాడని అన్నాడు. మంత్రులు మాట్లాడుతుంటే, ముఖ్యమంత్రి మాట్లాడుతుంటే తెలివి ఉండి మాట్లాడుతుండ్రా, తెలివి తక్కువతనంతో మాట్లాడుతుండ్రా అర్థమైతలేదు. మన జిల్లా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడతాడు. ఆయన అంటాడు వర్షాలు పడకపోతే కూడా మమ్మల్నే తిడతారా అని మాట్లాడుతుండు శ్రీధర్ బాబు. వర్షాలు పడలేదా? శ్రీధర్ బాబు గారు ఎక్కువ కాలం కాలే, పోయిన సంవత్సరం వర్షకాలంలో మొత్తం రాష్ట్రంలో 14% సాధారణం కంటే 14% ఎక్కువ వర్షాలు పడ్డాయి. ఎవరో కాదు, ఇదే శ్రీధర్ బాబు గారు మంతిన్లో ఎక్కువ వర్షపాతం పడి కొన్ని చోట పంటలు మునిగిపోతే ఈయననే తిరిగిండు. ఆ రోజు వర్షకాలంలో తిరిగి పంటలు నష్టపోయిన వాళ్లకు నష్టపరిహారం ఇవ్వాలని ఇదే శ్రీధర్ బాబు మాట్లాడిండు. ఇలా అదే శ్రీధర్ బాబు ఏమంటాడు, ఆ రోజు ఎక్కువ వర్షాలు పడ్డాయి పంటలు మునిగినాయని లొల్లి పెట్టిన శ్రీధర్ బాబు గారు ఇవాళ మాట్లాడుతున్నాడు వర్షాలు పడపోతే మమ్మల్ని తిడతారా, కరువు వస్తే మమ్మల్ని తిడతారా అని మాట్లాడుతున్నాడు. ఇది కాలం తెచ్చిన కరువు కాదు, ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు. ఇక ఎన్నికలకు ముందు రైతు బంధు కోసం మేము 7,000 కోట్లు సిద్ధంగా పెడితే రైతు బంధు ఇవ్వొద్దని గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఆపింది. రైతు బంధు కోసం పెట్టిన డబ్బులు ఏమయ్యాయో చెప్పాలని డిమాండ్ చేసిండు. రైతులకు నీళ్లు రావాలంటే ఎత్తిపోతలే మార్గం. అందుకే కాళేశ్వరం ప్రాజెక్టులో అన్నారం, సుందిల్లా, ఎల్లంపల్లి బ్యారేజీలు నిర్మించాం. భారీ మోటార్లు పెట్టి గోదావరి నీళ్లు ఎత్తిపోసాం. ఇవాళ కూడా గోదావరిలో 2,000 క్యూసెక్కుల నీళ్లు పోతున్నాయి. ఇది కాలం తెచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ తెచ్చిన కరువు. 300 పిల్లర్లు ఉన్న బ్యారేజీలో 2 పిల్లర్లు కుంగినాయి. కేసీఆర్ ను బద్నాం చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు చేస్తున్నదని గరమయ్యిండు. కేసీఆర్ వస్తున్నారని అన్నారం, సుందిల్ల నీళ్లు వదిలారు. హరీష్ రావు హెచ్చరిస్తే కూడా వెళ్లి వాగుకు నీళ్లు ఇచ్చారు. ఇన్నాళ్ళు నీళ్లు ఉన్నా కూడా ఇవ్వలేదని అర్థమైంది కదా అని అన్నాడు. రైతు బంధు 15,000 ఇస్తామని కాంగ్రెస్ మోసం చేసింది. వరికి క్వింటాల్కు 500 బోనస్ ఇస్తామని ఇవ్వడం లేదు. ప్రతి కొనుగోలు కేంద్రానికి వెళ్లి 500 బోనస్ పై నిలదీద్దాం. ఎలక్షన్ కోడ్ ఉందంటే అయిపోయినాక ఇస్తామని రేవంత్ మాట ఇవ్వాలని డిమాండ్ చేసిండు. రేవంత్ మొగోడైతే 2 లక్షల రుణమాఫీ చేయాలి, 500 బోనస్ ఇవ్వాలి, ఆసరా పెన్షన్ 4,000 ఇవ్వాలి, ఆడబిడ్డలకు నెలకు 2,500 రూపాయలు ఇవ్వాలని కేటీఆర్ డిమాండ్ చేసిండు.
ఇక సంగారెడ్డిలో జరిగిన రైతు దీక్షలు మాట్లాడిన హరీష్ రావు కాంగ్రెస్ సర్కారు మొద్దు నిద్ర వదిలించేందుకు ఈ రైతు దీక్షలు చేస్తున్నామని అన్నాడు. 200 మంది రైతుల ప్రాణాలు పోయినా ఈ సర్కారుకు పట్టింపు లేదని గరమయ్యిండు. కేసీఆర్ వ్యవసాయాన్ని పండగ లెక్క మారుస్తే కాంగ్రెస్ వచ్చినాక రైతులకు కరెంటు కష్టాలు మొదలైనాయని ఫైర్ అయ్యిండు. కేసీఆర్ హయాంలా రైతులు పుట్ల కొద్ది పంటలు పండిస్తే కాంగ్రెస్ పాలనలా రైతులకు పుట్టడు కష్టాలు వచ్చినాయని అన్నాడు. రైతుల విషయంలో కాంగ్రెస్ బీజేపీ దోందే. కేంద్రం తెచ్చిన నల్ల చట్టాల వల్ల 700 మంది ప్రాణాలు పోయినాయని అన్నాడు. మరిగా ఈ కామెంట్ల మీద రెండు పార్టీలు ఎట్లా స్పందిస్తాయో చూడాలే. రాజకీయ నాయకులు ఏ పని చేసినా దాంట్లో రాజకీయం వెతుక్కుంటారు. ఇక ఎన్నికల టైంలో మాత్రం 4 ఓట్లు పడతాయని అనుకుంటే ఎంత కష్టమైన పనైనా చేస్తారు. అట్లా ఓ దిక్కు లోక్సభ ఎన్నికల ప్రచారం, ఇంకో దిక్కు సర్కార్ మీద పోరాటం చేస్తున్న కేటీఆర్ ఏం చేసిండో చూడుర్రులా. ఎన్నికల ప్రచారంలో భాగంగా సిరిసిల్ల పట్టణంలో కేటీఆర్ పర్యటించిండు. ఇక అదే అలా ఓ గలీలా షటిల్ ఆడుతున్న పిల్లలతోని సరదాగా ముచ్చట పెట్టిండు. ముచ్చట పెట్టుడే కాదు, కొద్దిసేపు షటిల్ కూడా ఆడిండు. అరే మీరు నెట్ లేకుండా షటిల్ ఎలా ఆడుతున్నారంటూ వాళ్ళను ఆట పట్టించిండు. అరే నేను ఆడలే అనుకున్నారా, నాకు కూడా ఆడవచ్చు అనుకుంటా వాళ్ళతో కొద్దిసేపు ఆడిండు. మరిగా రామన్నకు చిన్ననాటి రోజులు యాదికి వచ్చినట్టున్నాయి. పిల్లలతోని సరదాగా ఆట ఆడిండు. అటెంకా అక్కడున్న ఫోటోలు సెల్ఫీలు తీసుకునేందుకు రామన్న చుట్టూ ఎగబడ్డారు. మరిగా రాజకీయాలకు రాకుంటే రామన్న క్రీడాకారుడు గిట్లా అవుతుండే కావచ్చునో ఏం కథనో తెలియదు కానీ మొత్తానికైతే మాటలతోని రాజకీయ నాయకులను ఆడుకున్నట్టే ఇటు క్రీడల్లో కూడా దుమ్మురేపుడే అని రుజువు చేసిండని అంటున్నారు కారు పార్టీ లీడర్లు. మొత్తానికైతే రామన్న ఎన్నికల బిజీలో ఉన్నా కూడా పిల్లలతోని షటిల్ ఆడే వరకు ఇప్పుడు ఈ వీడియో మస్తు వైరల్ అవుతున్నది. రాదనుకున్నారా? ఎన్నికలు దగ్గర పడుతున్నా కొద్దీ రాజకీయ నాయకుల జంపింగ్ జపాంగ్లు బగ్గనే అవుతున్నాయి. ఇక అన్ని ఏండ్లు సతికిల పడిపోయిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు షర్మిలక్క సేతి పార్టీ పగ్గాలు చేత పట్టే వరకు కొంత పుంజుకుంటున్నది. ఆ పార్టీలకు సుతం షేరికలు జోరందుకున్నాయి. ఇప్పుడు మళ్ళెవలు చేరిరంటారా? చలో వార్తస్తాంది మీరే చూడుర్రి. షర్మిలక్క సేత మెడల కండువ కప్పించుకుంటున్నది ఎవ్వలో ఏర్పాటు చేసినారుల్లా. కడప జిల్లా పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు పంకపాటి తరపున పూతలపట్టు నియోజకవర్గంలో మూతిరికుల సునీల్ కుమార్ కు టికెట్ ఖరారు చేసే వరకు ఎంఎస్ బాబు చేతిపాటితోని చెయ్యి కలిపిండు. ఇక పార్టీ తరపున టికెట్ ఇత్తనని మాటిచ్చిన షర్మిలక్క ఇవాళ ఎంఎస్ బాబుకి కండువ కప్పి పార్టీలకు ఆహ్వానించింది. మొత్తానికైతే ఎన్నికల సీజన్ కాబట్టి టికెట్ల కోసం కొందరు, వేరే పదవుల హామీ కోసం కొందరు పార్టీలైతే మారుతున్నారు. ఇక ఏది ఏమైనా 10 ఏళ్లు అసెంబ్లీలో అడుగు కూడా పెట్టలేకపోయిన కాంగ్రెస్ పార్టీ ఈసారి ఎట్లన్నా చేసి గెలిచి పరువు కాపాడుకోవాలని చూస్తున్నది. చూడాలే మరి వచ్చే ఎన్నికల్లా సేతి పార్టీ పర్ఫార్మెన్స్ ఎట్లుంటుందో. మనకు కూరగాయలు కావాలంటే కూరగాయల మార్కెట్కు పోతాం, అదే చేపలు కావాలంటే చేపల మార్కెట్కు పోతాం. మేకలు, గొర్రెలు, బర్రెలు ఎవ్వి కావాలన్నా అవిటి మార్కెట్కు పోతాం. లేకుంటే వారం ఏన్నో కాడ సంత పెడతారు కాబట్టి అక్కడనే కొనుక్కుంటారు. కానీ అదే గుర్రము గాడిద కొనుక్కోవాలనుకుంటే అబ్బో ఇది జరంత కష్టమైన ప్రశ్నే. ఎందుకంటే మన దగ్గర వీటిని అంగళ్ళలో పెట్టి ఎక్కడా అమ్మరు. కాకుంటే అవిటిని కూడా అమ్మే అంగడి జాడ నాకు ఎరికే. మీకు ఇష్టం ఉన్న గాడిదనో గుర్రానో కొనుక్కోవచ్చు. చలో పాండ్రి మరి ఆ అంగడికి.
అబ్బర బిడ్డ, మా తక్కువ లేవు కదా గాడిదలు, గొర్రెల మంద ఉన్నట్టే ఉన్నాయి పోన్రి. ఎంత తక్కువ 1000-2000 కంటే ఎక్కువనే కనపడుతున్నాయి. అంటే మరి ఇవన్నీ ఒక్క ఊరు నుంచో, ఒక్క జిల్లా నుంచో, ఒక్క రాష్ట్రం నుంచో రాలేదు. దాదాపు 20-25 రాష్ట్రాల నుంచి వచ్చినాయి. అందుకనే ఇంతగానం కనబడుతున్నాయి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి సంవత్సరం ఇదే యాళ్ళ గాడిదల సంత నడుస్తుందట. గాడిద ఫామ్లు పెట్టేటోళ్ళు, గాడిదలను పెంచుకునేటోళ్ళు, పనులు చేయించుకునేటందుకు గాడిదలను ఉపయోగించుకునేటోళ్ళు ఇడికి వచ్చి కొనుక్కపోతారన్నట్టు. చాలా అంటే చాలా ఫేమస్ సంత ఇది. దేశం మొత్తంలో నడిచే 2-3 గాడిద సంతల్లా ఇదొక్కటన్నట్టు. అట్లాని ఒక గాడిదలే కాదుల్లో, గుర్రాలు కూడా ఇదే సంతలా బగ్గనే అమ్ముతారట. 10,000 నుంచి 1,00,000 రూపాయల వరకు రేట్లు పలుకుతాయట. ఇదే సంతలా ముక్కు సిక్కాలు, తాళ్ళు, ఇంకా వాటిని సింగారించేటందుకు తీరు వస్తువులు అమ్ముతారట. కానీ గాడిదలకు గుర్రాలకు కూడా ఒక సంత ఉన్నదంటే భలే చిత్రం అనిపిస్తున్నదిలే. మరిక పబ్లిక్, మీకు కూడా గుర్రమో గాడిదో కావాలంటే పోయి కొనుక్కుండ్రి. వచ్చేటప్పుడు మీదనే ఎక్కిరాండ్రి. ఏమంటున్నాం? ఇగో ఇవ్వలా ఇయాల్టి సీజీమార్ వార్తలు మేము చెప్పినాయని జబర్దస్త్గా ఉన్నాయిలే. ఇంకెన్ని మంచి మంచి ముచ్చట్లతోని మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉంటుండ్రి మన స్వతంత్ర టీవీ. ఉంటాం వల్ల.